వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710777720. మండలిలో అధికార పక్షాన్ని ప్రశ్నించే విధంగా ఉండబోతుందా లేదంటే మిత్రపక్షంగా సపోర్ట్ చేసే విధంగా ఉండబోతుందా? రాష్ట్ర అభివృద్ధి కోసం ఈరోజు మూడు పార్టీలు కలిసి పనిచేస్తున్నాయి. అభివృద్ధి వైపే అడుగులు వేస్తూ ముందుకు పెడతాం. మండలంలో ఉన్న ప్రతిపక్షాన్ని టార్గెట్ చేస్తూ ఈవేళ మండలిలో ప్రతిపక్షం వాస్తవానికి విరుద్ధంగా వ్యవహరిస్తుంది. మండలిలో వాళ్ళు ప్రజెంటేషన్ మనం చూస్తున్నాం, కానీ అసెంబ్లీకి మేము రామంటున్నారు. దీన్ని తీవ్రంగా ఎండగట్టవలసిన బాధ్యత కూటమి సభ్యుడిగా మా మీద ఉంది. ఏమాత్రం కూడా ఇది సహించరానేటువంటి అంశం. జగన్మోహన్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి గారు మాకు ప్రతిపక్ష హోదా కావాలి అని ఆయన రెగ్యులర్గా ఒక మైండ్ గేమ్ పాలిటిక్స్ని రన్ చేస్తున్నాడు. గతంలో వారికి 14, 19 60 మంది సభ్యులను ఇచ్చారు, ప్రతిపక్ష హోదా ఇచ్చారు. కానీ ఆవేళ కూడా వారు అసెంబ్లీకి వెళ్ళలేదే. ఇప్పుడు 11 మంది ఉన్నప్పుడు నాకు ప్రతిపక్ష హోదా కావాలి అనడంలో ఏమన్నా న్యాయం ఉందా? ఇది మైండ్ గేమ్ కాకుండా ఏ విధంగా ఉంటుంది? ఆ దృష్ట్యా మీరు అడిగే ప్రశ్నే సభో కాదు. మీరు ప్రతిపక్షంలో ఉంటారా? ప్రతిపక్షాన్ని తాటదీస్తాం. భారతీయ జనతా పార్టీ తరఫున, కూటమి తరఫున ప్రతిపక్షం సజావుగా లేదు. ప్రజల పక్షాన్ని పోరాడేటువంటి ఆలోచనతో వ్యవహరించడం లేదు జగన్మోహన్ రెడ్డి గారు. ఆ విధంగా రాబోయేటువంటి రోజుల్లో కౌన్సిల్లో ఏదైతే వాళ్ళు ప్రభుత్వం మీద దాడి చేస్తున్నారో దాన్ని ధీటుగా సమాధానం చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాం. ప్రశ్న ఏంటి అంటే, అక్కడ అధికారంలో ఉన్నది టీడీపీ కాబట్టి, టీడీపీ అంటే కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్న టీడీపీ పార్టీ కాబట్టి టీడీపీని టార్గెట్ చేస్తారా పాలన విషయంలో, లేదంటే మిత్ర పార్టీ కాబట్టి ప్రతి విషయంలోనూ చూసినట్టుగా ప్రశ్నించకుండా వెళ్ళిపోతారా? ప్రతిదానికి సపోర్ట్ చేసుకుంటూ వెళ్తారా టీడీపీని అని నేను అడిగిన క్వశ్చన్. అక్కడ మా ప్రభుత్వం అది. మా ప్రభుత్వాన్ని అర్థవంతంగా ఏ విధంగా సమర్థించాలో దాని వైపును సమర్థిస్తూ ప్రతిపక్షాన్ని ధీటుగా ఎదుర్కొనేటువంటి ప్రక్రియలోనే ముందుకు పెడతాం. ఓకే, మీరు ఎలాగో తీశారు కాబట్టి ప్రతిపక్ష హోదా గురించి, జగన్ ప్రతిపక్ష హోదా ఇవ్వందే అసెంబ్లీలో అడుగు పెట్టను అని అంటున్నారు. ప్రతిపక్ష హోదా ఇవ్వటంలో తప్పేంటి అని కొంతమంది అంటూ ఉన్నారు. అది రాజ్యాంగబద్ధంగా లేదు ప్రతిపక్ష హోదా అనేది, కాబట్టి ఇంతమంది ఎమ్మెల్యేలు ఖచ్చితంగా ఉండాలి, 10% ఎమ్మెల్యేలు ఖచ్చితంగా ఉండాలి అనేది రాజ్యాంగబద్ధంగా లేదు, కాబట్టి ఇస్తే తప్పేంటి అని అడుగుతున్నారు. అందుకనే నేను స్పెసిఫిక్గా ఈ అంశాన్ని రేకెత్తిస్తున్నా. మీకు ప్రతిపక్ష హోదా ఉన్నటప్పుడు 14, 19లో మీరు సభకి రాకుండా, ఈవేళ మీకు ప్రజలు తీర్పు ఇవ్వకుండా మీకు 11 ఇచ్చినప్పుడు, ప్రజలు తిరస్కరించినప్పుడు నాకు ప్రతిపక్ష హోదా కావాలి అనేటువంటి హక్కు, నైతిక హక్కు ఈవేళ వైసీపీకి లేదు. ఇది నా యొక్క వారిని అడిగేటువంటి సూటి ప్రశ్న. దీని మీదే నేను ఈవేళ ఏదైనా సరే వారు వ్యవహరించే తీరు మీద నేను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాను. నైతిక హక్కు వైసీపీకి లేదు. ప్రతిపక్ష హోదా అడిగేటువంటి నైతిక హక్కు వైసీపీకి లేదు. ఇది స్పష్టమైనటువంటి అభిప్రాయం. ఇది ప్రజలను కన్ఫ్యూజ్ చేసేటువంటి ఒక ఆలోచన. మీరు కూడా అడుగుతున్నారు ఎందుకు ఇవ్వకూడదు, ఇస్తే ఎందుకు రాలేదు అనేది నా ప్రశ్న. 14, 19లో మీకు ఇస్తే, ప్రతిపక్ష హోదా ఇస్తే మీరెందుకు సభకి రాలేదు? ఇవ్వలేదు అంటూ పాదయాత్ర చేస్తానంటూ జగన్ వెళ్ళిపోయారు. తర్వాత టీడీపీ కూడా బయటకు వెళ్ళిపోయిన పరిస్థితి. నువ్వు పాదయాత్ర చెయ్యి, అభ్యంతరం లేదు. కానీ సభకు వచ్చే సమయంలో మీరు రాకపోతే మీ సభ్యులు రప్పించాలిగా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.